చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి 371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఈడీ క్లియరెన్స్ ఇచ్చింది అని, ఈ విషయంలో పార్లమెంట్లో చర్చ జరగాలి అని, హై ప్రొఫైల్ కేసుల్లో మోడీ గవర్నమెంటు ఇటు స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారికి అటు 1000 కోట్ల బినామీ ఐటీ ఆస్తులకు సంబంధించి మహారాష్ట్రకు సంబంధించిన అజిత్ పవార్కి వీళ్ళకి క్లియరెన్స్ ఇస్తూ పోతూ ఉన్నారు. ఒక హై ప్రొఫైల్ కేసుల్లో ఆధారాలు లేవు అని చెప్పి ఇలా క్లియరెన్స్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటే విచారణ సంస్థల పనితీరు మీద, వాళ్ళ విశ్వసనీయత మీద అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని మీద పార్లమెంట్లో చర్చ జరగాలి, ఆ విచారణ సంస్థలు సమగ్ర వివరణ ఇవ్వాలి అని చెబుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాణిక్యం ఠాగూర్ పార్లమెంట్లో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీని మీద చర్చ జరగాల్సి ఉంది. వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు పార్లమెంట్లో. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 371 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఆధారాలు లేవు అని చెప్పి, ఇంత వేగంగా విచారణ పూర్తి చేసే ఆధారాలు లేవు అని చెప్పి ఈడీ ఏ విధంగా అంటూ ఉంది. అదే కేసులో మరికొందరిని అరెస్ట్ చేశారు కదా, కొందరు ఆస్తులు సీజ్ చేశారు కదా. మరి అల్టిమేట్గా ఇందులో సూత్రధారి ఎవరు, పాత్రధారులు కనిపిస్తున్నారు, సూత్రధారులు ఎవరు? అసలు ఈ విచారణ సంస్థల విశ్వసనీయత ఏంటి? అవి ప్రమాణాల మేరకు పనిచేస్తున్నాయా లేదా? ఎవరు అధికారంలో ఉంటే, అధికారంలో ఉన్న వాళ్ళకి ఎవరికి దగ్గర ఉంటే వాళ్ళ మీద నమోదైన కేసులన్నీ కనుక క్లియరెన్స్ ఇచ్చుకుంటూ పోతే ఇక దేశంలో విచారణ ఎందుకు, విచారణ సంస్థలు ఎందుకు? దీని మీద పార్లమెంట్లో చర్చ జరగాలి, సమగ్ర వివరణ కావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన ఎంపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ఇంట్రెస్టింగ్.